హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సేమ్ వీడియో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. ఇది యాక్చువల్గా ఆ రోజు నేను ఆ వీడియోలో ఒక మిస్టేక్ చేశాను అనేసి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను కదా. సో అసలు ఆ మిస్టేక్ ఏంటి అనేది నేను చెప్తాను క్లియర్గా. ఇప్పుడు మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. సో ఇదేంటంటే షార్ట్స్లో యూట్యూబ్ వాళ్ళే చెప్పిన టిప్స్ అనమాట ఇవి. షార్ట్స్ వీడియోస్ వైరల్ అవ్వాలి అంటే కనుక యూట్యూబ్ వాళ్ళు చెప్పిన టిప్స్ ఏంటి అనేది నేను షేర్ చేయబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో ఇది హైదరాబాద్లోను అలాగే బెంగళూరులో నేను 2 ఈవెంట్స్కి అటెండ్ అయ్యానండి. సో రెండిట్లో కూడా వాళ్ళు సేమే చెప్పారు, సేమ్ వీడియోస్ కూడా చూపించారనమాట. సో అవి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎన్ని టిప్స్ చెప్పినా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు, ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరు ఎన్ని టిప్స్ చెప్పినా ముందు మన ప్రజెంటేషన్, మన కంటెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మన ప్రజెంటేషన్ బాగోకుండా ఇప్పుడు అందరికీ వీడియో షూటింగ్ ఏమీ అంత సూపర్గా ఏమీ రాదు. వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు. అందరూ కూడా అవి ఫాలో అయినా మళ్ళీ రావాలని లేదు. సో మన ప్రజెంటేషన్, మనం తీసుకున్న కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత డిఫరెంట్గా చేస్తున్నామో వీడియోస్ అనేది మ్యాటర్ అవుతుందన్నమాట. సో అది మెయిన్ ఫస్ట్, ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యేదానికంటే. సో ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే స్లో డౌన్ కంటెంట్ అనమాట. స్లో డౌన్ కంటెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ చూపించిన వీడియో ఏంటి అంటే, ఇప్పుడు ఒక పని ఉంది, ఆ పని అలా స్లోగా నిదానంగా చేసుకుంటూ వెళ్తారనమాట. కుకింగ్ వీడియో చూపించారు వాళ్ళు. సో అదేంటంటే ఆ కుకింగ్ వీడియోని స్లోగా అలా వాళ్ళు రికార్డ్ చేస్తూ వెళ్తున్నారు అంతే. ఏమి నాయిస్లు కానీ ఏం వినిపించట్లేదు అనమాట అక్కడ. అంటే ఆ సౌండ్స్ కూడా, కుకింగ్ సౌండ్స్ కానీ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్గా అలా స్మూత్గా ఉందన్నమాట. అంటే వాళ్ళు నాయిస్లు కూడా రాకుండా అలా చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి ఎన్నో మిలియన్ వ్యూస్ వచ్చాయి అనేసి చూపించారనమాట. చాలా ఎక్కువ మిలియన్ వ్యూస్ ఉన్నాయి దానికి. సో అందుకే ఆ వీడియో చూపించారనమాట. ఏంటంటే దాన్ని స్లో డౌన్ కంటెంట్ అంటాం అనమాట. అంటే కుకింగ్ వీడియోని అలా ప్లెయిన్గా, అంటే ఏమి నాయిస్లు లేకుండా జస్ట్ అది చూడడానికి ఇష్టపడుతున్నారనమాట ఆడియన్స్. అండ్ మధ్య మధ్యలో మనకు కావాలంటే వాయిస్ కూడా ఇవ్వచ్చు. మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ మళ్ళీ అలా జస్ట్ ప్లెయిన్గా అలా వదిలేసేయడం. అలా ఇప్పుడు కుకింగ్ వీడియోకి మనకి ఏ ప్రాబ్లము ఉండదు. కుకింగ్ వీడియో పెట్టచ్చు, అదేమి రీయూజ్డ్ కంటెంట్ అవ్వదు, ఏమీ అవ్వదు కదా. కానీ మనం చుట్టూ నాయిస్లు ఏమి ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం రికార్డ్ చేసామంటే ఎట్లా ఉంటుందంటే అది గిన్నెల సౌండ్లు, పైన బయట రోడ్డు మీద హార్న్ సౌండ్లు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి మనకి. సో అట్లా ఏం వినిపించకుండా ఉందన్నమాట ఆ వీడియో. సో అది స్లో డౌన్ కంటెంట్ అంటే. అలా ఉండే వీడియోస్ ఎక్కువ చూడడానికి ఇష్టపడుతున్నారు అండ్ వైరల్ అవుతున్నాయి అనేసి అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళు. అలాగే ఇంకా షార్ట్స్లో ఇంకేంటంటే ఎక్కువగా వైరల్ అయ్యే కంటెంట్ మన డైలీ లైఫ్స్లో చేసే పనులు ఉంటాయి చూసారా, అవి ఎపిసోడ్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మన లైఫ్ స్టోరీ చెప్పొచ్చు అందులో, లేదంటే మన డైలీ యాక్టివిటీస్ మినీ వ్లాగ్స్ లాగా చేస్తూ ఉంటారు కదా. సో మినీ వ్లాగ్స్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ మనుషులు కనిపిస్తూ చేస్తున్నారు అనుకోండి వ్లాగ్స్ ఏమన్నా, వీడియోస్ ఫస్ట్ మనకి అసలు షార్ట్లో ఏంటంటే ఫస్ట్ 3 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫస్ట్లో క్రియేటర్ కనుక కనిపిస్తుంటే, ఆ వ్లాగ్స్ చేసే వాళ్ళు కనిపిస్తుంటే వీడియోలో అది ప్లస్ అవుతుంది అనమాట. సో వాళ్ళు వేసుకున్న డ్రెస్ అవనివ్వండి, వాళ్ళు ఉన్న విధానం అవనివ్వండి, ఏదైనా అలాంటివి వ్లాగ్స్ లాగా పెట్టచ్చు. ఆ వ్లాగ్స్ లాగా షూట్ చేసినవి కూడా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మనం ఏదన్నా ఒక పని నేర్పిస్తున్నాం అనుకోండి ఆ వీడియోలో, అది కూడా వైరల్ అవ్వచ్చు. మనం డైలీ చేసే పని అయినా అవ్వచ్చు. అది మెయిన్ మన ఎక్స్ప్లెనేషన్ విధానం, ఆడియన్స్ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఇవన్నీ కౌంట్ అవుతాయి అన్నమాట. సో మనకు ఉండేది షార్ట్ 1 మినిటే కాబట్టి మనం ఆ 1 మినిట్లో ఎంతైతే చెప్పగలమో అంత చెప్తాము. అండ్ అలాగే ఇంకా ఎపిసోడ్స్ లాగా అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము, ఆ టాపిక్ గురించి చెప్పేటప్పుడు 1 మినిట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎపిసోడ్, అంటే ఆడియన్స్ ఏంటంటే ఆడియన్స్ని కనెక్ట్ చేస్తున్నాం మనం. అంటే ఓకే వీళ్ళు సెకండ్ ఎపిసోడ్లో ఇంకేం చెప్తారో అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ ఏదో ఫస్ట్ టైం మన వీడియో థర్డ్ ఎపిసోడ్ చూసారనుకోండి, కొత్త ఆడియన్స్ థర్డ్ ఎపిసోడ్లో ఇది చెప్పారు అంటే వాళ్ళకి ఉంటుంది ఫస్ట్ సెకండ్లో ఏం చెప్పారు అనేది ఉంటుంది కదా. సో అట్లా విజిట్ చేసి కూడా చూసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది వాళ్ళు అయితే చెప్పారు, లైవ్ స్నిప్పెట్స్ అనమాట ఇవి. సో ఇలా పెట్టినా కూడా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనేసి అయితే చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు అక్కడ చూపించిన వీడియో ఏంటి అంటే, నార్మల్గా ఇప్పుడు మనకి అది ఆ వీడియో ఎట్లా ఉందంటే, ఇది ఫస్ట్ వచ్చింది వేరే వాళ్ళ వీడియో అన్నట్టు అనమాట. ఆ వేరే వాళ్ళ వీడియో ఏంటంటే, ఒక మనిషి, బాగా భారీగా ఉన్న మనిషి, ఒక సన్నగా ఉన్న మనిషి అలా పడుకుని ఉంటాడు. ఈ లావుగా భారీగా ఉన్న మనిషి ఎవరైతే ఉంటారో
ఎగిరి ఆ మొహం మీద అలా నుంచుంటారనమాట. సో ఆ మొహం మీద అలా నుంచున్నప్పుడు అది ఆ ఫేస్ ఏమైద్ది అనేది మనకు చూపించరు, జస్ట్ ఆ ఎగిరినట్టు మాత్రమే చూపిస్తారనమాట ఫస్ట్ క్లిప్లో. ఇది వేరే వాళ్ళ క్లిప్. అండ్ ఆ నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మన తెలుగు వాళ్ళ క్లిప్ అనమాట. ఆ క్లిప్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ట్రై చేస్తున్నట్టు, సేమ్ దాన్నే వీళ్ళు ట్రై చేస్తున్నట్టు చూపిస్తారనమాట. ఇతను కూడా ఎగిరి దాని మీద ఆ మనిషి మీద, వేరే మనిషి మీద అట్లా అట్లా మొహం మీద వచ్చేసరికి ఏఐ ఫిల్టర్ పెట్టారనమాట అక్కడ. అంటే మొహం అంతా ఇట్లా అయిపోయినట్టుగా అలాగా ఫన్నీగా. సో ఈ ఫిల్టర్స్ వల్ల కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో అది అంటే స్టార్టింగ్ ఏమో ఒక 4-5 సెకండ్స్ ఆ క్లిప్ ప్లే అయింది. తర్వాత ఆ రిజల్ట్ ఏంటనేది వీళ్ళు చేసినట్టుగా అనమాట. అంటే ఇట్లా మొహం మీద ఎక్కి అలా కాళ్ళతో అలా ప్రెస్ చేయగానే ఫేస్ అంతా ఇట్లా అయిపోయినట్టుగా ఒక ఫిల్టర్ అయితే పెట్టారనమాట. సో అట్లాంటి వీడియోస్ కూడా షార్ట్స్లో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి చెప్తున్నారు. ఇది కామన్, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మీద ఆ మనిషి అట్లా ఎక్కుతుంటే ఏం జరుగుతుందనే యాంగ్జైటీ ఎవరికైనా ఉంటుంది. సో దానివల్ల కంపల్సరీ వ్యూస్ వస్తాయి కదా. సో అది. అండ్ నేను చెప్పిన మిస్టేక్ అన్నాను చూసారా, ఇక్కడే అది లేయరింగ్ అనేసి చెప్పాను కదా. సో లేయరింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే యాక్చువల్గా లేయరింగ్ అనేది మీరు దీని ద్వారా యూజ్ చేయొచ్చు అనేసి చెప్పాను. ఏది మన రీమిక్స్లో కొలాబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో కొలాబ్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు అని చెప్పాను, కానీ అది కొలాబ్ ద్వారా కుదరదండి. యాక్చువల్గా ఆ రోజు మిస్టేక్ ఎలా జరిగిందంటే నేను జనరల్గా వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేసిన తర్వాత చూస్తాను, నేను ట్రై చేస్తాను ఫస్ట్ అవుతుందా లేదా అనేది. అంటే కొలాబ్ ద్వారా అవుతుందా లేదా అనేసి నేను ట్రై చేశాను అనమాట. ఏది వీడియో అప్లోడ్ కూడా చేసేసిన తర్వాత చేస్తే అది కుదరలేదు. కుదరకపోవడం అంటే మనం ఎడిట్ చేసిన వీడియోని మనం పెట్టలేము అక్కడ, అప్పటికప్పుడు ఎడిట్ చేయాలన్నమాట వీడియో. సరే ఇదేదో పొరపాటు అయిందని చెప్పి మళ్ళీ రికార్డ్ చేశాను వీడియోని. ఏది మామూలుగా ఈ వీడియో అంతా కూడా మళ్ళీ రికార్డ్ చేశాను సెకండ్ టైం. అయితే ఏమైందంటే 2 వీడియోస్ ప్రైవేట్లో ఉన్నాయి, రెండిటికి థంబ్నెయిల్స్ పెట్టేశాను కదా. నేను ఆ వీడియో పబ్లిష్ చేయబోయి ఈ వీడియో పబ్లిష్ చేశాను అనమాట. మిస్టేక్ ఉన్న వీడియోనే పబ్లిష్ చేశాను చూసుకోకుండా. చూసిన తర్వాత మళ్ళీ చేశాను వీడియో, కానీ ఇది పబ్లిష్ అయ్యిందన్న విషయం నేను నైట్ 10:30కి చూశాను. మార్నింగ్ 10కి పబ్లిష్ అయితే వీడియో, జనరల్గా రోజు పొద్దున్నే చూస్తాను వీడియో అప్లోడ్ అయ్యే ముందో అయిన తర్వాత అట్లాగా. కానీ ఆ రోజు నైట్ 10:30కి చూశాను అనమాట. అప్పుడు దాన్ని తీసేసాను అనమాట వీడియో. అప్పటికే 7,000-6,000 వ్యూస్ వచ్చేసాయి దానికి. సో అందుకండి డిలీట్ చేయడానికి రీజన్. ఇప్పుడు అది వైరల్ అయ్యిందనుకోండి, అది కుదరదు, అసలు సామాన్యంగా కుదరదు. అది కుదరకుండా అది ఏమవుద్దంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నేను. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే అది కుదరని పని నేను చెప్పినట్టు, అది అవ్వదాన్ని. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అది అవ్వదు అది అవ్వదు అది అవ్వదు అని రిప్లై ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ కంపల్సరీ. అందుకే డిలీట్ చేస్తే గొడవ వదిలిపోద్ది, ఎలాగో అది తప్పే కదా. సో అందుకు డిలీట్ చేస్తాను అనమాట. అండ్ లేయరింగ్ గురించి చెప్తాను క్లియర్గా. ఆ సంగతి వదిలేసేయండి, మీరు అట్లా పెట్టకూడదు అసలు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఈ లేయరింగ్ ద్వారా. కొంతమంది మూవీ క్లిప్స్ పైన పెట్టి కింద వీళ్ళు ఎడిట్ చేసే క్లిప్ ఎడిటింగ్లో పెడుతున్నారు. ఇది చాలామంది ఛానల్స్లో చూశాను నేను. అండ్ మన ఆడియన్స్ కూడా అడుగుతున్నారు ఎలా పెట్టాలి అనేసి. సో ఇప్పుడు ఏవైతే మనం యూస్ చేస్తున్నామో, ఒకవేళ సరే యూట్యూబ్కి ప్రాబ్లం లేదు, ఆ వీడియోతో యూట్యూబ్కి ప్రాబ్లం లేదు అనుకుందాం కాసేపు. ప్రాబ్లమే ఎప్పటికైనా, ప్రాబ్లం లేదు అనుకుందాం. కానీ ఎవరైతే ఆ ఓనర్ ఉంటారో, ఆ వీడియో యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో, ఆ వీడియో యొక్క ఓనర్కి ఎప్పటికైనా రైట్ ఉంటుంది. స్ట్రైక్ వేయొచ్చు వాళ్ళు, ఎందుకంటే మనం డైరెక్ట్ వీడియో యూజ్ చేసేస్తున్నాం కదా. సో స్ట్రైక్ కంపల్సరీ వేస్తారు. నేను ఏదైతే చెప్పానో, అంటే పైన మూవీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సూర్యవంశం స్టోరీ చెప్పాను అప్పుడు. సూర్యవంశం మూవీలో ఉప్మా చేసే సీన్ ఉంటుంది కదా, ఇడ్లీలతో ఉప్మా చేసే సీన్. సో అది చెప్పాను అనమాట నేను ఆ వీడియోలో. అది పెడుతూ కింద మీరు తయారు చేయొచ్చు, ఆ ఉప్మాను తయారు చేసి పెట్టొచ్చు అనేసి చెప్పాను యాక్చువల్గా. సో అది తప్పన్నమాట ఇక్కడ. అది అందుకు నేను డిలీట్ చేశాను యాక్చువల్గా. సో ఆ వీడియోస్ని మీరు యూజ్ చేయకుండా ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఒకళ్ళు స్టార్ట్ చేశారనుకోండి, ఒకటి పెట్టారనుకోండి, అది వైరల్ అయిందనుకోండి, అన్నిటికీ అదే కంటిన్యూ చేస్తారు, అన్నిటికీ అదే పెట్టేస్తారు. ఒకేసారి ఛానల్కి ప్రాబ్లం వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? అండ్ ఒకళ్ళు స్టార్ట్ చేశారంటే అందరూ స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్లో నేను చెప్తున్నాను కదా, యూట్యూబ్లో మనం చేసే మిస్టేక్సే యూట్యూబ్ రూల్స్ అవుతున్నాయి. సో ఇలా కంటిన్యూస్గా అందరూ పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, గ్యారంటీ ప్రాబ్లమే, ఎప్పటికైనా సరే ప్రాబ్లం అవుతుంది ఇది. సో దయచేసి అలా పెట్టకండి. ఏదన్నా ఒక వీడియో పెట్టుకోండి అంతే. అవి వస్తే ఆ ఒక్క వీడియోకే ప్రాబ్లం వస్తుంది, మిగతా అన్నిటికీ ఏం ప్రాబ్లం ఉండదు కదా. అండ్ లేయరింగ్ విషయానికి వచ్చేసరికి, లేయరింగ్ అంటే వీళ్ళు చూపించింది ఏంటంటే, ఆ వీడియోలో ఒక అమ్మాయి ఒక స్కూల్ అమ్మాయి అనమాట. ఇది హిందీ వాళ్ళ వీడియో అనుకుంటా.
అయితే ఆ అమ్మాయి ఏంటంటే స్కూల్ నుంచి వచ్చేసి మేకప్ చేసుకునే వీడియో అనమాట అది. ఆ అమ్మాయి లైఫ్ గురించి చెప్తుంది. ఆ అమ్మాయి వేసుకున్న మేకప్ గురించి గానీ, లేదంటే చూపిచ్చే ఐటెమ్స్ గురించి గానీ, దేని గురించి మాట్లాడట్లా. ఒక పక్కన మేకప్ వేసుకుంటూ ఆ అమ్మాయి లైఫ్ గురించి చెప్తుంది. అంటే అక్కడేంటి 2 సీన్‌లు జరుగుతున్నాయి. ఒకటేమో మీరు వినాలి, ఒకటి చూడాలి. అంటే వినటమంటే వేరే టాపిక్ కదా! సేమ్ టాపిక్ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండకపోవచ్చు. బట్ డిఫరెంట్ టాపిక్ అయ్యేసరికి అది 2 లేయర్స్ అనమాట. అంటే వాయిస్ అనేది ఒక లేయర్ ఇక్కడ. ఈ వీడియో అనేది ఒక లేయర్ అన్నట్టనమాట. అంటే మేకప్ ఎలా వేస్తుందనేది చూస్తున్నారు. ప్లస్ ఆ అమ్మాయి చెప్పేది వింటున్నారు. సో, అట్లా అనమాట. అది లేయరింగ్ అంటే. అండ్ మీ వీడియోస్‌నే మీరు 2 క్లిప్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. పైన ఒక వీడియో, కింద ఒక వీడియో. మీ వీడియోస్ అంటే మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు కదా ఎడిటింగ్‌లో. సో, అలా కూడా క్రియేట్ చేయొచ్చనమాట. కానీ మ్యూజిక్ మాత్రం పెట్టకండి అలాంటి వీడియోస్‌కి. ఇష్టం వచ్చినట్టు కొంతమంది చూస్తున్నాను నేను. ఇలా లేయరింగ్ అని చెప్పేసి పైన ఒక వీడియో, కింద ఒక వీడియో పెడతారు. ఏదో ఒక వీడియో దానికి మ్యూజిక్ పెట్టేసి వదిలేసేయడం. అదే మీరే రియాక్ట్ అవ్వచ్చు మీ వీడియోస్‌కి. పైన మీరు వీడియో పెట్టి ఫర్ సపోజ్ కుకింగ్ వీడియో ఉందనుకోండి, లేదంటే ఏదన్నా క్రాఫ్ట్ వీడియో ఉందనుకోండి. సో, ఆ వీడియోని పెట్టి మీరు కింద కనిపిస్తూ మాట్లాడొచ్చు. అది లేయరింగే కదా! సో, పైన చూడాలి, వాళ్ళు కింద మాట్లాడేది కూడా వినాలి. సో, అది కూడా లేయరింగ్ కిందకే వస్తది. పూర్తిగా మన క్రియేటివిటీ అండి. యూట్యూబ్‌లో వీడియో అనేది మన క్రియేటివిటీ అంతే. మన ఓన్ వీడియో అనేది మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, అది లేయరింగ్ అనేది అంత బాగా వర్కౌట్ అవుతది అనేసి వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మాట్లాడేది వేరు, అక్కడ జరిగే పని వేరు. అది 2 లేయర్స్ అన్నట్టనమాట. అండ్ మీరు మూవీ క్లిప్స్ యూజ్ చేయాలన్నా సరే, అది చిన్న బాక్స్‌లో యూజ్ చేయండి అంతే. సగం పెట్టేసేయొద్దు. సగం పెట్టేదైతే చేయొద్దు. ఒకవేళ చేసినా ఇదైతే ప్రాబ్లమే అవుతుంది. నేను అదే చెప్తాను. ఎప్పటికైనా ప్రాబ్లమే అవుతది. ఎందుకంటే ఒక వీడియో పెట్టినోళ్ళేమి వదలరు. వ్యూస్ వస్తుంటే గ్యారంటీ పెరిగిపోతాయి ఆ వీడియోస్. సో, అలా మాత్రం యూజ్ చేయొద్దు మీరు. చిన్న బాక్స్‌లో అన్నా పెట్టండి అంతే. ఒకవేళ పెట్టాలి అనుకుంటే ఆ వీడియోని. మీ వీడియో మాత్రం ఎక్కువగా హైలైట్ అవుతూ ఉండాలనమాట. సో, అది. ఈ లేయరింగ్ గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఈ లేయరింగ్ మీనింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఒక 2, 3 పనులు గనక ఒకటే వీడియోలో జరుగుతుంటే ఒకటేసారి చూడలేరు కదా! సో, 2-3 టైమ్స్ చూస్తారు కంపల్సరీ. సో, అలా చూసినప్పుడు మనకి వ్యూ కౌంట్ అయినట్టే కదా! సో, అట్లా వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందనైతే చెప్తున్నారనమాట. అండ్ ఇంకోటేంటంటే మ్యూజిక్. ట్రెండింగ్‌లో ఉండే మ్యూజిక్ యూజ్ చేయడం అనమాట. సో, మనకి ట్రెండింగ్‌లో అప్పుడప్పుడు ట్రెండింగ్‌లోకి వస్తది కదా కొన్ని కొన్ని మ్యూజిక్స్. సో, ట్రెండింగ్‌లో ఉన్న మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదనమాట. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం అన్ని టైప్ ఆఫ్ వీడియోస్‌కి మ్యూజిక్ ఇవ్వకూడదు. సింపుల్‌గా యూజ్ చేసుకోమని ఇచ్చినా సరే యూట్యూబ్ మనకు రీయూజ్డ్ అనేసి వేసేస్తుంది. సో, ఏ టైప్ ఆఫ్ వీడియోస్‌కి మ్యూజిక్ ఇవ్వాలి అనేది మనం చూసుకుని క్లారిటీగా ఇవ్వాలనమాట. ఏ వీడియోకి పడితే ఆ వీడియోకి మ్యూజిక్ ఇవ్వడానికైతే లేదండి. మోస్ట్‌లీ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ప్రిఫర్ చేయండి ఎక్కువగా. వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే మీరు మ్యూజిక్ పెట్టుకోవచ్చు. సో, షార్ట్స్‌లో వాయిస్ ఓవర్‌తో పాటు మీ మ్యూజిక్ కూడా వస్తదనమాట. అలా పెట్టుకోవచ్చు. సో, ఈ టిప్స్ అన్నీ అయితే యూట్యూబ్ వాళ్ళు చెప్పిన టిప్స్ అండి. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.